నెల్లూరు సిటీ పోలీస్ స్టేషన్లో విచారణ కోసమని నన్ను సంబంధిత అధికారి పిలిచినటువంటి కారణంగా ఆ విచారణలో నేను పాల్గొనటం జరిగింది. 11/4/2005 సంవత్సరం అంటే ఈ సంవత్సరంన నేను పత్రికా సమావేశంలో గోవులు అధికంగా మరణిస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని నాకు తెలిసినటువంటి అధికారిక సమాచారం మేరకు నేను పత్రికా సమావేశంలో గోవుల పట్ల నిర్లిప్తత పనికిరాదని, నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, నాకున్న భావ ప్రకటన స్వేచ్ఛతో నేను మాట్లాడటం జరిగింది. దాని మీద ఒక వ్యక్తి కంప్లైంట్ చేయటం జరిగింది. దానికి ఈ రోజున వాళ్ళ విచారణ సందర్భంగా వాళ్ళు వేసినటువంటి పోలీసు అధికారులు వేసిన ప్రశ్నలకు నేను సమాధానము ఇవ్వటం జరిగింది. మళ్ళీ గతంలో లాగానే గత నెల అనుకుంటా అప్పుడు నన్ను పిలిచినప్పుడు కూడా పోలీసు వారు ఎంతో గౌరవంగా మర్యాదగా వ్యవహరించటం జరిగింది. ఈరోజు కూడా సంబంధిత డిఎస్పీ కావచ్చు భక్తవత్సలం గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి సిఐ రామయ్య గారు కావచ్చు, చాలా హుందాగా వాళ్ళు ప్రశ్నలు అడగటము, నేను సమాధానం ఇవ్వటము, దాంతోపాటు నా ఆరోపణలకు నేను కట్టుబడి ఉన్నాను అన్నటువంటి సమాధానాన్ని విస్పష్టంగా చెప్పటం జరిగింది. నేను ఏదైనా మాట్లాడటము అంటూ జరిగితే ఆధారాలు లేకుండా అవతల వాళ్ల వ్యక్తిత్వ హననం కోసమనో లేదా రాజకీయ ప్రయోజనాల కోసమనో నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు, భవిష్యత్తులో కూడా మాట్లాడబోను. కానీ నా మీద నేను వేస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానాలు ఇవ్వవలసినటువంటి వాళ్ళు నా మీద వ్యక్తిగత దాడికి ఇష్టం వచ్చినట్టుగా బూతులు లంకించుకొని గత సంవత్సరంన్నర కాలంగా అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేశారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. వాళ్ల చేతిలో అధికారం ఉన్నది. ఆ అధికారాన్ని విచారణయుక్తంగా వాళ్ళు రుజువులతో నిరూపించాల్సినటువంటి బాధ్యతని విస్మరించి ఇంకా ఆరోపణలు చేస్తూనే పోతూనే ఉన్నారు. ఏ ఒక్కటి కూడా రుజువు చేసిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి కాదు. అదిగో వాడి కథ తేలుస్తాం, ఇదిగో వీడి కథ తేల్చేస్తాను, ఇలాంటి మాటలు చెప్పటమే. నాకు నోటీసులు ఇవ్వటమో లేకపోతే వాళ్లకు కావలసినటువంటి పత్రికల ద్వారా వాళ్లకున్నటువంటి ఈ ఛానల్స్ ద్వారా నా మీద డిబేట్లు పెట్టటమో, నన్ను విపరీతంగా తిట్టటమో చేస్తున్నారు. ఆ మధ్యన 50 ఏండ్లకు పైగా ఉన్నటువంటి పత్రిక ఈనాడు కరుణాకర్ రెడ్డికి విషయాలన్నీ ఎట్లా తెలుస్తా ఉన్నాయి, అధికారులంతా కూడా రహస్యాలు చెప్పేస్తా ఉన్నారు, దీన్ని మీకు కనిపెట్టాల్సినటువంటి అవసరం చాలా ఉంది అని పాపం వాళ్ళు కూడా ఒక పరిశోధనాత్మక వ్యాసం రాసినారు. అంటే నేను వాస్తవాలు చెబుతూ ఉంటే దానికి మీరు సమాధానాలు ఇవ్వాలా? సమాధానాలు ఉండవు. సమాధానం నా మీద దాడే. నువ్వు పరకామణిలో తినేసినావు, నువ్వు లడ్డూలో తినేసినావు, నువ్వు కాంట్రాక్ట్లో తినేసినావు, నువ్వు ఆ తూకంలో తినేసినావు, ఇదే కథలు తప్ప
ఈ పాడిందే పాట పాచిపళ్ళ దాసరిలాగా రోజు ఇదే మాటలే మాట్లాడుతున్నారు. ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్పా, మీ చేతిలో అధికారం ఉంది. మీరు నన్ను ఏ రోజైనా కూడా ఆ అధికారంతో విచారణ చేయించి నిజమైతే నిర్బంధించవచ్చును. ఆ పని చేయరు. చెయ్యకుండా ఇష్టం వచ్చినట్టుగా రేపే అధికారం వస్తాడు చెప్పేస్తాడు, ఎల్లుండే లోపలేసేస్తారు, 4 రోజుల్లో అంతు చూసేస్తాము, భూములు ఆక్రమించేసినాడు, ఊరంతా ఆక్రమించేసినాడు, ఇక రకరకాలుగా ఏ ఒక్కటికి ఆధారాలు ఉండవు. 2 రోజులు భౌ భౌ అంటారు, ఆ తర్వాత సన్నగా మ్యావ్ మ్యావ్ అంటామన్నారు. వీళ్ళ బహు బహు చూసి ఓయమ్మ జనమంతా కూడా నిజమేనేమో, ఏమి పట్టుకునేస్తారేమో అనే అంతుంటుంది ఆ బహు బహు అరుపులు. ఆ తర్వాత ఏమీ ఉండదు. నేను చెప్పా, టీటీడీలో పనిచేసే వాళ్ళు, మళ్ళీ చెప్తున్నా నేను, వాళ్ళందరూ నన్ను అత్యంత ప్రేమాస్పదుడుగా చూస్తారు. నా మీద చాలా అభిమానం ఉన్నది. వాళ్ళంటే నాకు అమితమైనటువంటి ప్రేమ, గౌరవము ఉన్నది. నాకు టీటీడీ ఉద్యోగస్తులకు కేవలం టీటీడీ బోర్డు మెంబర్గానో అధ్యక్షుడుగానో ఉండటమే కాదు, చిన్నతనము నుంచి కూడా నాతో ఇప్పుడు పనిచేస్తున్నటువంటి సుమారుపాటి వాళ్ల తల్లిదండ్రులు నాకు పరిచయస్తులు. నేను దేవస్థానం స్కూళ్లలో, దేవస్థానం కాలేజీలలో చదువుకున్నటువంటి వాడిని, ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వాడిని. ఆ కారణంగా నాకు టీటీడీ ఉద్యోగస్తులతో అనేక రకాలుగా బాంధవ్యాలు ఉన్నాయి. అంతే కూడా కాకుండా టీటీడీ అధ్యక్షుడిగా నేను పనిచేసినటువంటి కాలంలో వాళ్లతో నాకు ఒక రకమైనటువంటి బాండింగ్ ఏర్పడ్డది. మీరు ఎన్ని రకాలుగా, ఒకరోజు పేపర్లో కరుణాకర్ రెడ్డి మనుషులందరినీ తీసేస్తాను, పీకేస్తాను. ఎంతమందిని తీసేస్తావు? 4700 మందిని తీసేయాలా? నా మనుషుల్ని తీసేయాలంటే టీటీడీలో నుంచి 4700 శాశ్వత ఉద్యోగస్తులని టీటీడీ నుంచి మీరు తొలగించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఒట్టిపోసు కబుర్లన్నీ మాట్లాడితే ఉపయోగం లేదు. చైర్మన్ బిఆర్ నాయుడు గారు, చైర్మన్ బిఆర్ నాయుడు గారు నేనేదో కాంట్రాక్టులలో చాలా అవినీతి చేసినట్టుగా ఆయనకు బౌ బౌ ఒకరు నిత్యం నాతో మీద మాట్లాడుతూ ఉంటారు. బిఆర్ నాయుడు బౌ బౌ ఇంతవరకు ఒక్కటి కూడా రుజువు చేసి పట్టుకున్నటువంటిది లేదు. ఇదే మాట్లాడుతూ ఉండటమే. ఇదే బిఆర్ నాయుడు గారు ఇదో మళ్ళా ఒకటి మీరు కాన్ఫిడెన్షియల్, అందులో ఆయన గారు బాగా చక్కగా ఫోటో కూడా తీయచ్చు మీరు, కాన్ఫిడెన్షియల్ అని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు రాశాడు. మీరు కాన్ఫిడెన్షియల్ అన్నది నా చేతికి వచ్చేసింది. బిఆర్ నాయుడు గారు వస్తుంది కూడా, దీంట్లోనే ఉంది కాన్ఫిడెన్షియల్ అన్నది. అంతకుముందు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కే ఒక లెటర్ రాశాడు. The following works in progress are near completion have to be scaled down in view of huge capital investment and huge maintenance costs. Hence, the executive officer is requested to stop the payments of work bills with immediate effect. Appropriate decision will be taken in the next board meeting. Ani Achyutam building, Sripatham building, Neuro and Cardio building, Swims Central Store, Bird Hospital Canteen building. Similarly, the construction of new PAC proposed at Tiruchanur requires review on its size and scale in the service of Lord Venkateshwara, Mr. B.R. Naidu. సంతకంతో వచ్చింది. ఆ తర్వాత వీళ్ళు మాట్లాడినట్టు ఇప్పుడు రుజువులతో దొరికి మాట్లాడక తప్పలా. ఆ తర్వాత ఈ కాంట్రాక్టర్లతో బహుశా ఏదో లాలూచి కుదిరినట్టుగా ఉంది. కుదిరి కాన్ఫిడెన్షియల్
To the Executive Officer TTD, sir, the Chairman TTD conducted a review meeting on the construction in progress in SWIMS campus and a site inspection with EO and JEO, TTD and TTD board members Suchitra Yalla and Sadashiva Rao, SWIMS Governing Council members on 21/5/2025. To avoid inconvenience to patients, these constructions need to be completed on time. Hence, you are requested to release the payment due to the following constructions: Cardio Neuro Center, SWIMS Staff Quarters and Sri Padam Black in place of Sri Kodandarama Chowdhury. అయ్యా ఇక్కడ నేను ఈ లెటర్లోనే ఒక ముఖ్యమైనటువంటి విషయం. మొదటేమో ఇందులో పేషెంట్లకు ఇబ్బంది కలగకూడదునని కార్డియో న్యూరో ఇవన్నీ చెప్పినాడు, వాళ్ళతో మాట్లాడుకున్నాడు ఆ కాంట్రాక్టర్లతో బానే, ఆయన బహుబౌ ఇద్దరు. ఇందులో శ్రీపథం బ్లాక్ కూడా పెట్టున్నాడు. శ్రీపథం బ్లాక్ కు పేషెంట్స్ కు సంబంధం ఏంది? శ్రీపథం బ్లాక్ ఇక్కడ ఉంది గోవిందరాజుల చౌల్ట్రీ, ఇక్కడ కొత్తగా నేను ఆలోచన చేసినటువంటి దాంట్లో అందులోనే శ్రీపదము శ్రీవత్సం అనుకుంటాం, ఒకటి రెండు ఉన్నాయి. ఆ రెండులో ఒకటి నిలిపినాడు వాళ్ళకి ఇవ్వద్దు అని, వీట్లకు ఇమీడియట్ గా ఇవ్వమని చెప్పున్నాడు. ఇది కాన్ఫిడెన్షియల్. ఇందులో ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జేఈఓ హెచ్ఎండి, జేఈఓ టీపీటీ, సిఈ ఇంతమందితో సంతకాలతో కూడా ఉంది. అంటే మీకు అనుకూలమైనటువంటి కాంట్రాక్టర్లతో ఒప్పందాలు కుదిరిన తరువాత మీరు పేమెంట్లు రిలీజ్ చేస్తారన్నమాట. ఇంకంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టీటీడీ పాలక మండలి అధ్యక్షునికి పాలక మండలి సమావేశం రోజున తప్ప అధికారికమైనటువంటి విధులలో ఏ రకమైనటువంటి ప్రమేయము ఉండదు. ఆ రోజున ఏ నిర్ణయమైనా తీసుకునేటువంటి సమిష్టి బాధ్యతలో అగ్రభాగాన టీటీడీ చైర్మన్ ఉంటారు. టీటీడీ చైర్మన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఎవరికి బిల్లులు ఇవ్వాలా, ఎవరికి బిల్లులు ఇవ్వకూడదు అని చెప్పేటువంటి అధికారం ఎలా ఉంటుందండి? దీనికి సమాధానం చెప్పాలా? ఇంతవరకు చరిత్రలో బిఆర్ నాయుడు తప్ప ఈ రకమైనటువంటి సర్క్యులేట్ చేసినటువంటి వ్యక్తి లేనే లేడు. దీని వెనుక మతలబు ఏంటి? తిరుమలేశ. ఇది బిఆర్ నాయుడు గారు. మళ్ళా ఈరోజు మధ్యాహ్నం రాత్రి 7 గంటలకు నా మీద ఇక మామూలుగా ఉండదు, నా మీద యుద్ధం అనాలనో మరి ఏ రకమైనటువంటి దాడి అనాలనో, కానీ సమాధానం చెప్పి దాడి చేయండి. ఈ కాన్ఫిడెన్షియల్ ఎట్ట బయట వచ్చిందో ఈనాడు పత్రిక రేపు మళ్లీ నా మీద చక్కటి వార్త కూడా రాయవచ్చును. కాన్ఫిడెన్షియల్ మామూలుగా అయితే నేను చెప్పినటువంటి విషయాలు కరుణాకర్ రెడ్డికి ఎలా తెలిసినాయి అని రాసినారు. ఇప్పుడు కాన్ఫిడెన్షియల్ అన్నటువంటి మాట పెట్టి బిఆర్ నాయుడు గారే స్వహస్తాలతో సంతకం చేసింది కూడా నా దగ్గర ఉంది, ఇంకా వస్తాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు చేసేటువంటి అరాచకాలను కరుణాకర్ రెడ్డి అయితేనే ఎత్తి చూపగలిగేటువంటి వాడు అని నాకు అందజేస్తూనే ఉంటారు అనే విషయాన్ని స్పష్టీకరిస్తూ, నేను ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయం అది స్విమ్స్ కార్డియో న్యూరోస్ దీనికి సంబంధించి కావచ్చు, లేదా ఏ రకమైనటువంటిదైనా కూడా మీరు అసలు స్విమ్స్ తిరుపతి టీటీడీ ఎందుకు మెయింటైన్ చేయాలా అని కూడా అనటం జరిగింది. అది కూడా పత్రికల్లో వచ్చింది. బిఆర్ నాయుడు గారు చెప్పినారు, ఏం అది టీటీడీ చేయాలనా అని. స్విమ్స్ ఈ రోజున టీటీడీ ఇన్స్టిట్యూషన్. టీటీడీలో ఈ రాయలసీమలో ఉన్నటువంటి అభాగ్యులు, అనాథలు, దరిద్రులు, కింది స్థాయి పేదలు అయినటువంటి వాళ్ళకందరికీ కూడా ఒక రోగ ప్రసాదిని. దానికోసమని టీటీడీ ఎంతైనా కూడా చేసి మానవ సేవే మాధవ సేవ అన్నటువంటి
ఒక గొప్ప ఆలోచనతో స్విమ్స్ ఆసుపత్రిని నిర్మించటం జరిగింది. దానికి సంబంధించి చేస్తే మీరు తీవ్రంగా వ్యతిరేకించినారు. ఈ రోజున అచ్యుతము శ్రీపదము అన్నటువంటివి తిరుపతి పట్టణానికే ఒక ఐకాన్ బిల్డింగ్స్ లాగా తయారవబోతున్నాయి. తద్వారా టీటీడీకి ఆర్థిక పరమైనటువంటి సంపత్తి కూడా పెరుగుతుంది. ప్లస్ దాదాపు 7,000 మందికి పైగా భక్తులకు వసతిని కూడా కల్పించబోతోంది. ఆ మంచి నిర్ణయం తీసుకుంటే నా మీద అవినీతి ఆరోపణలు ఇష్టం వచ్చినట్టు రాసినారు. ఇప్పుడుదో మీరు ఎందుకు స్టాప్ చేశారు, ఎందుకు ఇచ్చినారు? దీన్ని చూస్తేనే చాలా స్పష్టంగా తెలిసిపోతుంది అవినీతి ఇందులో ఉన్నది అన్నటువంటి విషయం. మీరు నా మీద అవినీతి ఆరోపణలు వేశారు, ఎక్కడ నిరూపించినారు? మీరు అధికారం లేక వచ్చి 1.5 సంవత్సరాలు అయింది కదా, నిరూపించలేకపోయినారు. మీరు అడ్డంగా దొరికినారు. మీలో ఏదో మాల్ఫైడ్ ఇంట్రెస్ట్ లేకపోతే కాంట్రాక్టర్లను గురించి, కాంట్రాక్ట్స్ గురించి మీకేం పని? బిఆర్ నాయుడు గారికి ఏం పని? బాబుకి ఏం పని? అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు స్విమ్స్ ఆసుపత్రిలో ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఉంది, దాన్ని మరింత విస్తరించాలి, 400 పడకల ఆసుపత్రిగా దాన్ని మార్చాలని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అన్నటువంటి సపరేట్ డిపార్ట్మెంట్ నే ఏర్పాటు చేయడం జరిగింది. బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ. దానికి సంబంధించి ఈ రోజున దుస్థితి ఇది. నిర్వీర్యం చేసేశాడు బిఆర్ నాయుడు గారు. అదే కూడా కాకుండా స్విమ్స్ లో మెర్జ్ చేసేశారు దీన్ని. దాదాపు 400 పడకల ఆసుపత్రిగా చేయాలనుకున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆలోచనని చిదిమి వేసినాడు. దేశానికే ఒక తలమానికంగా క్యాన్సర్ ఆసుపత్రిని తీర్చిదిద్దాలా అన్నటువంటి ఒక బృహత్ సంకల్పాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తలపించి ఆచరణలోకి తీసుకుని వస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత వీళ్లు చేసినటువంటి పని ఇది. ప్రైవేట్ పద్ధతుల్లో మెడికల్ కాలేజీలు ఉండకూడదు అని రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేస్తూ ఉంటే, టీటీడీ లాంటి ధార్మిక సంస్థ ఇంత మంచి నిర్మాణాలకు పూనుకుంటే వాటిల్ని కూడా చిదిమేసేటువంటి పాడుబుద్ధి రావటం అన్నది దారుణమైనటువంటి విషయం. ఇప్పటికైనా వాస్తవాలను, తప్పును గ్రహించి ఆ ఆంకాలజీకి ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చి అది 400 పడకల ఆసుపత్రులుగా తీర్చిదిద్దాలని నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా. తప్పులు ఎత్తి చూపటం అన్నది ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిగా నా బాధ్యత. రాజ్యాంగం నాకు ఇచ్చినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛని నేను నిరంతరం వాడుతూనే ఉంటాను. మీరు నోటీసులు ఇస్తారో, అరెస్టులు చేస్తారో, పోలీసుల నిర్బంధంలో నన్ను కొట్టిస్తారో, లేకపోతే బిఆర్ నాయుడు గారు ఆయన అన్నాడు, నా కథ తెలియదు, నా కథ నేను చూపిస్తే మామూలుగా ఉండదు అని మీ రౌడీలతోనే నన్ను కొట్టిస్తారో, మీరేం చేసినా నేను ప్రశ్నించటం మాత్రం మానను, ఆపను. ఇది ఆగదు. నా వాదనలో బలముంది. నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో సభ్యుడిగా, చైర్మన్గా ఉంటూ మీకెంత భక్తి ఉందో అన్నది మీరు పైన మాట్లాడేటువంటి మాటల ద్వారానే తెలిసిపోతోంది. కొండ మీద మీ ఆఫీసులోనే బూతులు తప్పటం మరొకటి రావు మీ నోటుకుండా.
వాడు గీడు అనేది మామూలు పదం మీకు. అంతకంటే చాలా అధమాధమైనటువంటి మాటల్ని మీరు మాట్లాడుతున్నారు అని అందరూ చెప్తున్నటువంటి మాటలు. నేనెప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడలా. మిమ్మల్ని సబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రశ్నలు మాత్రమే వేస్తాను. దానికి మీరు సమాధానం చెప్పాలా? దానికి చెప్పకుండా వెంటనే బౌబౌను ఉసిగొల్పి ఆ బౌబౌతో నా మీద కరిపించే మాటలు మాట్లాడితే ప్రయోజనం లేదు. వాటికి కూడా నేనేం పట్టించుకోను. ఎందుకంటే నేను చెప్పాల్సినటువంటివి నా పదునైనటువంటి విమర్శ, వాస్తవ విమర్శను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేటువంటి ప్రసక్తి లేనే లేదు అని తెలియజేస్తుంది.